ఉత్తర హిందుస్థాన్లో మధురా బృందావనానికి ఒక 100 కిలోమీటర్ల లోపు దూరంలో బాలాజీ మందిరం అని ఒకటి ఉన్నది. బాలాజీ అంటే మామూలుగా మనకు బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి, అక్కడ బాలాజీ అంటే హనుమాన్. ఆ హనుమాన్ మందిరంలో అక్కడ కాలభైరవుడి యొక్క పూజ ఉన్నది, యమధర్మరాజు పూజ ఉన్నది, భూతరాజు పూజ ఉన్నది. భూతగ్రస్తులైనటువంటి వ్యక్తులు, దయ్యాలు పట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చేటట్లయితే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందనంటే, అక్కడ ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడగడతారు. వాడు కేకలు పెడుతుంటాడు. 2-3 రోజులు కేకలు పెట్టిన తర్వాత భూతం పారిపోతుంది. అక్కడ ఉండే హనుమంతుడి శక్తి వల్ల, భూత రాజుల యొక్క శక్తి వల్ల పోతుంది. ఆ బాధ పోతుంది. అందుకని వచ్చి మమ్మల్ని చెట్టుకు వేలాడగట్టండి అంటారు. అట్లా కొన్ని శిక్షలు ఎట్లా ఉంటాయంటే, మనిషిని పడుకోబెడతారు, రొమ్ము మీద పెద్ద బండ పెడతారు. అయ్యో నేను మొయ్యలేకుండా ఉన్నానంటాడు, కేకలు పెడుతుంటాడు. మొయ్యలేవు, అందుకే పో ఇక్కడి నుంచి అంటే ఆ పిశాచం పారిపోతుంది అన్నమాట. అట్లా బాలాజీ మందిరం ఉత్తర హిందుస్థానంలో బృందావన ప్రాంతంలో పిశాచాలు, దయ్యాలు పట్టిన వాళ్ళను వదిలించడానికి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఆ బాలాజీ మందిర్.